ఉపాసన గారు చెప్పినట్టు పిల్లలకి ఎవ్రీడే రాగి ఫ్లోర్ ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సింధు టాక్స్. ఈరోజు అయితే నేను మీ అందరికీ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఎలా చేయాలో అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగులను అయితే 5 to 6 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా క్లాత్లో అయితే ర్యాప్ చేసుకొని చూపిస్తున్న విధంగా స్ట్రైనర్లో అయితే పెట్టుకొని పైన లిడ్తో క్లోజ్ చేసి కింద ఒక బౌల్లో అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. అలా ఒక 3 days వదిలేసిన తర్వాత మనకి ఇలా స్ప్రౌట్స్ అయితే రావడం అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి కదా. సో ఇలా మనం అయిన రాగి ఫ్లోర్ని మనం బేబీస్కి ఇవ్వడం వల్ల బేబీస్లో బోన్ అండ్ టీత్ హెల్త్ అయితే మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం అండ్ ఐరన్ రిచ్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇది యాంటీ న్యూట్రియంట్స్ అయితే తగ్గించి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే ఫైబర్ రిచ్ ఉండడం వల్ల బేబీస్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా వచ్చిన స్ప్రౌట్స్ని మనం సన్ డ్రై అయితే చేసుకోవాలి 2 days. సో ఇదైతే ఫస్ట్ డే ఇలా సన్లో అయితే పెడుతున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత మనం ఈవినింగ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. చూడండి ఈవినింగ్ మనకి ఇలా అయితే తయారైంది. టెక్స్చర్ అయితే మనకి ఇలా అయితే ఉంది. డ్రై అయితే అయిపోయింది, కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. సో నెక్స్ట్ డే అయితే మళ్ళీ నేను సన్ డ్రై అయితే చేసుకుంటున్నాను. సో సన్లో అయితే పెడుతున్నాను. సో ఇలా మనం 2 days సన్లో పెట్టడం వల్ల తేమ ఏమైనా ఉన్నదంటే అది కంప్లీట్గా అయితే మనకి పోతుంది. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ప్యాన్లో ఒక 5 to 10 minutes అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ అయితే చేసుకోవాలి. సో టెక్స్చర్ అయితే మనకి ఇలా అయితే ఫామ్ అవుతుంది. పౌడర్ ఫార్మాట్లో వచ్చింది చూసారు కదా. సో నెక్స్ట్ దీన్ని మనం జల్లించుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే జల్లెడ పట్టుకోండి కంప్లీట్గా. సో అలా 2 to 3 times మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని అలా అయితే మనం జల్లెడైతే పట్టుకోవాలి. సో ఫైనల్గా మనకి టెక్స్చర్ అయితే ఇలా అయితే తయారవుతుంది. సో ఇలా మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలన్నా బేబీకి ఫీడ్ చేయొచ్చు. హాట్ వాటర్లో మిక్స్ చేసి స్టవ్ మీద కుక్ చేస్తే బేబీకి ఫీడ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.